కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, దొంగ సాక్ష్యాలతో వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులకు తమ ప్రభుత్వం వచ్చాక రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్ ఎన్నికలప్పుడు వచ్చిన చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనులు ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను.